చతురం 2 అవర్స్ 27 మినిట్స్ రన్టైమ్తో మలయాళం ఓటీటీ అయిన సైన్ ప్లే 2023 నుండే మలయాళంలో స్ట్రీమ్ అవుతుంటే ఇప్పుడు తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఇక చూసాక నాకైతే బిలో ఎవరేజ్ పిల్స్ లాస్ట్లో ఒక అరగంట థ్రిల్లర్లా అనిపించింది తప్ప పెద్ద స్టోరీ ఏం లేదు. ఒక డబ్బు ఉన్న ముసలాడు వయసులో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తాడు. ఆన్షియంట్ లైనే టార్చర్ చూపిస్తుంటాడు. ఒకరోజు యాక్సిడెంట్ వలన మంచాన పారలైజ్ అయి పడతాడు. అప్పుడే ట్రైనర్ నర్స్గా క్లియర్ టైగర్గా హీరో వస్తాడు రోషన్ మతిగారు. ఇక మీరు ఎక్స్పెక్ట్ చేసే ఆ అఫైర్నే ఈ సినిమా తర్వాత ఏం జరిగింది, ఎలాంటి రిస్క్ వచ్చింది, చివరికి ఏమైంది అన్నదే స్టోరీ. బట్ ఫ్యామిలీతో చతురం మూవీని చూడొచ్చా అంటే అస్సలు లేదు. చాలా అడల్ట్ టచ్, కొన్ని చోట్ల వల్గర్ వర్డ్స్ కూడా ఉన్నాయి, సో చూడలేం. ప్లస్ పాయింట్స్ అయితే సినిమా మొత్తం స్లో పేస్లో ఉన్నాగాని మెల్లగా ప్రోగ్రెస్ అయితే ఉంటుంది. స్టార్టింగ్ అంతా డెవలప్మెంట్, తర్వాత హీరో ఎంట్రీ వల్ల ఎఫైర్, మళ్ళీ ఒక ప్రాబ్లం, తర్వాత థ్రిల్లర్ మోడ్ ఇలా ఉంటుంది. పర్ఫార్మెన్సెస్ అయితే ఫీమేల్ ఓరియంటెడ్ ఫిలిం అని కూడా చెప్పేయొచ్చు. బీట్ ఎక్స్పోజింగ్ ఆర్ కనింగ్నెస్ సిలేనియాగా స్వషిగా గారు స్టీల్స్ ది షో లబ్బర్ పందులో చేశారు. వివేకానందన్ వైర్లంలో కూడా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. ఇక రోషన్ మథ్యూ గారు కూడా ఉన్నంతలో న్యాయం చేశారు. ఇంక ముసలి మొగుడిగా అలెన్సియర్లే లోపేజ్ గారు ఇరగతీశారు. కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఒరేయ్ బాబు, ఇంత సైకోగాడవ ఏంటరా, మరి ఇంత డొమెస్టిక్ వైలెన్స్ ఏంటరా అని తెలుగు డబ్బింగ్ పర్లేదు. ఇక మైనస్ పాయింట్స్ అయితే సింపుల్గానే ఉంటుంది. సినిమా మొత్తం కూడా యన్షియన్ స్టోరీ లైన్ ఇప్పటి కాలంలో ఈ వెర్షన్లో చూపిద్దామనుకున్న విధంగా క్రియేటివిటీ అయితే పెద్దగా ఏం లేదు అనిపించింది. ఆ పోలీస్ ఇన్వెస్టిగేషన్ హ్యాండిల్ చేసిన తీరు చాలా తక్కువ సేపట్లోనే రిజల్వ్ అయిపోయినట్టుగా చూపించారు. లాస్ట్లో కంక్లూజన్ మాత్రం కన్విన్సింగ్గా ఉంది. ఇక అడల్ట చాలా ఎక్కువే ఉంది. హీరోయిన్ ఎక్స్పోజింగ్ అందుకోసమే పెట్టిన కెమెరా యాంగిల్స్, సో ఇది యూత్ని అట్రాక్ట్ చేసిన స్ట్రిక్ట్లీ నో ఫర్ ఫ్యామిలీ ఆడియన్స్. అండ్ ఆ ఇన్వెస్టిగేషన్ టైంలో కూడా ఏదో పెట్టినట్టే ఉంటుంది తప్ప క్లారిటీగా, థ్రిల్లింగ్గా ఉండదు. ఇంకా సాగదీత డ్రాగడని చెప్పొచ్చు. ప్రతిదీ నిమిషాల కొద్ది చూపిస్తుంటారు లెంతీగా. ఒక 1.5 అవర్లో లేపోయొచ్చు మూవీని. లాగెక్కువ, సో ఫైనల్గా మూవీ అడిక్ట్ ఏంటంటే థ్రిల్లర్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాని డ్రామా కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. స్లో పేస్ట్లో ప్రెడిక్టబుల్గా ఉంది అంటే నచ్చబోవచ్చు. స్లో పేస్ట్ థ్రిల్లర్ డ్రామా. దీని రేటింగ్ వచ్చేసి, ఇది నా ఒపీనియన్, 2/5. మీకు వర్క్ నచ్చినట్లయితే మరి రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ. మన రివ్యూస్ని అందరూ చూస్తున్నారు కానీ మన ఛానల్ని ఎవరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా ఎఫర్ట్కి మీరు ఇచ్చే సపోర్ట్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ జెన్యూన్ రివ్యూస్.